ఎవడరా మా ఇంటి మీద జోలేసింది? మీ ఇంటి మీద మేము ఇక్కడ జోలేసుకుంటున్నాం. ఆ జోలు ఎక్కడికి వెళ్ళి వెళ్తాయి మాకేం తెలుసు? రేయ్, చీకట్లో కనిపించట్లేదు, ఎవడరా మాట్లాడేది? నీకెందుకు అంకుల్? ఎవరితో మాట్లాడతారో తెలుసా మీకు? పగడాలి నాని. అయితే ఎవరికి కావాలి? చాలా మంది నానీలు చూసాం. రేయ్, ఎవడరా నువ్వు? దమ్ముంటే లైట్లెస్ మాట్లాడరా. ఏ నీకు ఫోన్ లేదా? ఫోన్లో టార్చ్ లేదా? టార్చ్ చేసుకుని చూసుకోవచ్చుగా, కనిపిస్తాం. డాడీ, హ్యాపీ బర్త్డే నాన్న వన్స్ అగైన్. థ్యాంక్ యూ డాడీ. తల్లి, నీకు ఒక విషయం అడుగుతా, నిజం చెప్తావా? అడగండి నాన్న. నువ్వెవరినన్నా ప్రేమిస్తున్నావా? అమ్మా, నువ్వు అలా చూడకమ్మా, నాకు భయం వేస్తుంది. లేదు నాన్న, నిజంగానా? నిజంగా నేనెవరిని ప్రేమించట్లేదు. మరి అలాంటప్పుడు రాత్రి మన ఇంటి మీద ఎవడో జువ్వలేశాడు? నాకేం తెలుసు నాన్న? మరి నువ్వు ఎవరిని ప్రేమించకపోతే నా మీద ఒట్టేయమ్మా. ఏంటి నాన్న ఇది? నేనెవరిని ప్రేమించట్లేదు. నువ్వు ఎవరిని ప్రేమించకపోతే నా మీద ఒట్టేయమ్మా. ఎందుకు నాన్న? నేను వెయ్యను ఒట్లు. ఎందుకేవమ్మా? నాకు టెన్షన్ వస్తుందమ్మా. నా మీద ఒట్టేయ్. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? నేను ఎవరిని ప్రేమించట్లేదు. నువ్వు ఎవరిని ప్రేమించకపోతే సరే, నేను చచ్చినది తట్టు ఒట్టేసి చెప్పు. మీ మీద ఒట్టు, నేనెవరిని ప్రేమించట్లేదు. హాయ్ రా, నువ్వేంటి ఇక్కడ? నీకోసమే వస్తున్నా. ఏంటి ఫేస్ అలా పెట్టావు? ఏం లేదు, నా మూడ్ బాలేదు. అవునా? నాకు బోరింగ్గా ఉంది, బయటికి వెళ్దాం పదా. లేదురా, నేను రాలేను. అబ్బాయి ఎందుకు? నువ్వు తప్ప నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా. ఏంటి, నీకు అసలు ఫ్రెండ్సే లేనట్టు మాట్లాడుతున్నావు? నీ మీదొట్టు, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. నువ్వు ఫ్రెండ్ యాప్ ట్రై చేయొచ్చు కదా. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్ ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు ఆడియో వీడియో త్రూ కనెక్ట్ అవ్వచ్చు. ఫీమేల్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. అవునా? ఇంట్రెస్టింగ్. అండ్ మేల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు టు ఇంప్రెస్ ఫీమేల్ కౌంటర్ పార్ట్స్. ఫీమేల్స్ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ రియల్ మనీ. చాలా ఎర్న్ చేయొచ్చు తెలుసా? ఓకే, బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఇన్షూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫోటోస్ ఆఫ్ యూజర్ కానీ స్క్రీన్ షాట్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. సెక్యూర్ ప్లాట్ఫామ్ ఫర్ గర్ల్స్. యూ విల్ ఫైండ్ వెరిఫైడ్ ప్రొఫైల్స్ ఓన్లీ, నో ఫేక్ ప్రొఫైల్స్. అండ్ యూ కెన్ ఆల్సో క్రియేట్ యువర్ ఓన్ అవతార్. దిస్ ఇస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ ఆడుతుంది. అవునా? డన్. నేను ఇప్పుడే ఫ్రెండ్ యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తా. దీన్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్పు. డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో ఉన్న లింక్ తో ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకే. చాలా దారుణం బా ఇది. కన్న తండ్రి మీద ఒట్టేసి అబద్ధం చెప్తుందా నీ కూతురు? తప్పు, చాలా పెద్ద తప్పు చేసింది. ఎంత ధైర్యం వచ్చింది బావ దానికి? ధైర్యం రాలేదురా, భయం పెరిగింది. ప్రేమించినంత ఈజీ కాదు మా నాన్న ఒప్పించడం అనే క్లారిటీ దానికి వచ్చేసిందిరా. ఆ క్లారిటీ దానికి ఉన్నంత వరకు మన పిల్ల మన మాట దాటదురా. నా కూతురి మీద నాకు ప్రేమ ఎంతున్నదో నా కూతురికి కూడా నేనంటే అంతే భయం ఉన్నది. రే, ఆడది ఒక్కసారి గనక తెగించిందంటే దాన్ని మనం ఆపలేవురా, మన వల్ల కాదు. దానికి ఆ భయం ఉన్నంత వరకు బాల్ మన కోర్టులోనే ఉన్నట్టే. ఈ లోప నా కొడుకు ఎవరినో తొక్కియాలరా. ఎవరితో మాట్లాడతారో తెలుసా మీకు? పగడాలి నాని. అయితే ఎవరికి కావాలి? చాలా మంది నానీలు చూసాం. రాత్రి ఆడి మాట్లాడింది ఒకవైపు కొట్టేస్తుందిరా. రాజమండ్రి రంభ ఊరస థియేటర్లో డీటెయిల్స్ దొప్పేస్తుంది.
కళ్యాణ్. ఆ, మొన్నే ప్రమాణ స్వీకారం చేశాడు బా, అల్లాడిస్తాడు బా. రేయ్, రాత్రి మాట్లాడినాడు, వాడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యానేరా. మాస్క్ కూడా పెట్టుకున్నాడు. అసలు భయం అనేది లేదు ఆడ మొహంలో. రేయ్, ఊర్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరినీ నా దగ్గర తీసుకొని రారా, ఇట్టే పట్టేయచ్చు. ఊరంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే బావా, నాతో సహా. అంతమంది ఫ్యాన్స్లో ఎవరిని పట్టుకుంటావు బావా? ఆడనుకుని ఎవడన్నా పట్టుకున్నావు అనుకో, కుర్రోళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో స్టంట్లు. మనకు అవసరమా? రేయ్, ఆ నా కొడుకు నా ఇంటి ముందు జోలేశాడు రా, బాంబులేశాడు. వీడు కాదనుకున్నాను కదా. రేయ్, ఆగరా. రేయ్, నువ్వేంట్రా ఇక్కడ? ఇక్కడేంటి, ఎందుకు వచ్చావు? ఏరా, నిన్నే. మాట్లాడరా, మాట్లాడరా, మాట్లాడరా. నోరు వదిలేసి మాట్లాడవేంట్రా? మాట్లాడరా, మాట్లాడరా, మాట్లాడరా. రేయ్, ఆ చూపేంట్రా, ఆ చూపేంట్రా. నోరు వదిలేసి మాట్లాడవేంట్రా? మాట్లాడరా. రేయ్, రేయ్, నిన్నే. ఏమైంది బా, ఏమైంది? మాట్లాడేంట్రా? కొత్త బలుపు చూపిస్తున్నాడా? బావా, ఈరోజు మంగళవారం బావా. ఆడు క్యారెక్టర్లో ఉండిపోయి ఉంటాడు. ఏం క్యారెక్టర్ రా? దగాడ్. ఆ క్యారెక్టర్లో ఉన్నప్పుడు మంగళవారం మాట్లాడ్డు, జై శ్రీరామ్ అంటాడు. బావా, ఆ క్యారెక్టర్లో ఉన్నప్పుడు ఆయనకి వెళ్ళకొద్దు బావా. మళ్ళీ సౌండ్ రేజ్ అయిపోద్ది, ఫైట్ స్టార్ట్ అయిపోద్ది. ఏంటి నాన్న పిలిచారంట? కారికమ్మ. ఊరు చాలా మారిపోయింది కదా నాన్న. నువ్వు కూడా చాలా మారిపోయావమ్మా. అమ్మా, చిన్నప్పుడు నువ్వు పార్క్ తీసుకెళ్ళు అనేదానివి కదా. మ్మ్. ఇదేనా మా పార్కు? ఇది పార్క్ ఏంటి నాన్న? మొత్తం లేఅవుట్ చేశారు. అయినా తాతిది పార్క్ చేయమని ఇచ్చారు కదా. తాత పార్కే ఇచ్చాడమ్మా, నేను లాక్కున్నాను.
సిటీ సెంటర్లో ఎకరున్నర బిట్టు. అమ్మితే 20 కోట్లు వస్తుంది. ఆడపిల్లని ల్యాండ్ని ఎవడికి పడితే ఆడికి ఇచ్చేయకూడదు. అయినా ఈ సైట్ని డెవలప్మెంట్ కింద ఇచ్చేసానమ్మా. రేపు పొద్దున్న నీకు పెళ్ళి అయితే కట్నం కింద నీకు ఇవ్వాలి కదా. నా కూతురికి ఏమి ఇవ్వాలన్నా నా ఐక్యూ ఆ రేంజ్లో ఆలోచిస్తుంది. మరంత ఇచ్చేటప్పుడు ఆడి ఏ రేంజ్లో ఉండాలంటావు? రామా, ఈ నర్సరీ మందేనమ్మా. ఇదిగో ఇదంతా ఇటు సైడ్ అంతా మందే. ఈ మొక్క ఇక్కడ ఎందుకుందో తెలుసా అమ్మా? పోనీ ఆ మొక్క అక్కడ ఎందుకుందో తెలుసా? తెలీదు. ఈ మొక్క చైనా నుంచి తెప్పించాను. అది చాలా కాస్ట్లీ అన్నమాట. ఓ దీన్ని బాన్సాయి మొక్క అంటారు. 10 లక్షలు దాని వాల్యూ. ఓ అవునా? ఇది ఇక్కడ ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న మొక్కలకు కూడా వాల్యూ వస్తుందమ్మా. అది నాటు, అది ఎక్కడున్నా ఒకటే. బేసిక్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే రేంజ్ అమ్మా. మన రేంజ్, మన స్థాయి తగ్గకూడదు, స్థలం నుంచి కదలకూడదు. 100 ఎకరాలున్న పగడాల నాని కూతురు 20 ఎకరాలు లేని వాడిని ప్రేమిస్తే మన స్థాయి తగ్గిపోదు? రేషియో ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? బీబాల తప్ప ఎక్కడ కుర్తాస్ కొనుక్కోను, అమెరికన్ ఈగల్ తప్ప ఏ జీన్స్ వేసుకోను, బీటెక్ కాలేజ్ టాప్ మోస్ట్ కాలేజ్ అయి ఉండాలి, హాస్టల్లో రూము ఏసీఏ అయి ఉండాలి అని ఎందుకన్నావు? మన లైఫ్ స్టైల్నే ఎంతగా మెయింటైన్ చేసిందనివి. మరి నీకొచ్చే లైఫ్ పార్ట్నర్ విషయంలో నీ ఐక్యూ ఎంత ఆలోచించాలమ్మా. మరి ఇంకాడు వచ్చేవాడు ఇంకెంత రేంజ్లో ఉండాలి? మన రేంజ్ పడిపోదు. పదమ్మా, ఇదంతా నీదే. వెళ్ళు, నీ హద్దులు చూడు. ఈ హద్దులు చూపించుకే నువ్వు ఇలా తయారయ్యావు. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చావు, ఇంకా రాలేదు. వెళ్ళమ్మా, వెళ్ళు. హద్దులు తెలియాలా? వెళ్ళు, వెళ్ళి చూడు. చెప్పరా. ఎక్కడున్నావు? ఇక్కడే డాడీ నర్సరీకి తీసుకొస్తే వచ్చాను. అవును, నువ్వు ఏదో నర్సరీలో ఉన్నట్టున్నావు. ఇక్కడే. హే, ఇవ్వే తగ్గించుకుంటే మంచిది. చా ఇమ్మట్టేమో. ఏంటి మీ డాడీ చేయి డేట్? ఒరే, మా డాడీకి చాలా గట్టిగా డౌట్ వచ్చేసిందిరా, నేనెవరినో లవ్ చేస్తున్నానని. కానీ ఎవరో తెలియదంతే. ఇప్పుడు నేను చెప్పానా? ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఫోన్ చూసుకుంటున్నా డాడీ. ఇటుకడా? హా, బాగుంది కదా. బాగుంది. దా వెళ్దా.
ఏమే స్నానం వెళ్ళి పెట్టవే. బావా మంచినీళ్ళు తాగుతావు బావా? అదే నాన్నగారు. ఎన్ని లారీలు ఉన్నా నీకు? 16 బావా. ఏమాత్రం సంపాదించావేటి? ఒక 8 దాకా. నాకున్న దాంట్లో 5%. నా బిల్డింగ్ విలువ అంత లేదురా నీ రేంజ్. ఓ పేట్రేగిపోతున్నాడరా నీ కొడుకు. ఆడెంత, ఆడి బ్రతికెంత, అసలు నువ్వెంత? ఎవరో తెలుసు కదా ఇక్కడ. ఎప్పుడు ఎక్కడ ఎవణ్ణి ఏ బండి గుద్దేస్తుందో. రోడ్డు మీదకి లారీని వదిలేసినట్టు వదిలేసావు నీ కొడుకుని. అవతలోడు ఎలాంటోడో తెలియకుండా రెచ్చిపోతారని నీ కొడుకు. నా రేంజ్ ఏంటో చెప్పువాడికి. ఒకేసారి గేలం కొండకేసేకూడదని చెప్పువాడికి. మన స్థాయి ఇదిరా, మనలాంటి వాళ్ళం అలాంటి వాళ్ళతో పెట్టుకోకూడదు అని చెప్పుకో. ఓయ్, తేడాలొస్తే తేడాలే జరిగిపోతాయి. లారీలంట లారీలు, బొక్కలో లారీలు. ఎవరండి? ఏమీ లేదే, వస్తున్నా. ఎవర్మా? ఏమోనే, నాకేం తెలుసు, వెళ్ళి చూస్తా. వస్తున్నా, నువ్వు ఉండు. నమస్తే ఆంటీ, కొంచెం అంకుల్తో మాట్లాడాలి. రేయ్, నమస్తే అంకుల్. పడాలి నాన్నగారు. ఈ టైంలో నువ్వేంట్రా ఇక్కడ? ఏంటి? ఎందుకు వచ్చావురా? రేంజ్ 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 తాతలు సంపాదించిన ఆస్తులు, బాబులు కట్టించిన ఇల్లు, వాటిని వారసత్వంగా తీసుకుని వాటిని వాచ్మెన్ ఉద్యోగం చేయడం కూడా ఒక రేంజేనా అంకుల్? రేయ్, ఏంట్రా పిచ్చ పిచ్చగా మాట్లాడుతున్నావు? కన్న కూతురు కట్టుకున్న పెళ్ళం ముందు నేను కానీ కలర పట్టుకుంటే నీ రేంజ్ పడిపోద్ది అంకుల్. మాకు మీలా ఎకరాల పొలాలు లేకపోవచ్చు, హైవేల పక్కన సైట్లు లేకపోవచ్చు, మీ అంత రేంజ్ కూడా లేకపోవచ్చు, కానీ మా నాన్నకు ఊర్లో ఒక పరువు ఉంది. ఆయన నాకు ఇచ్చిన క్యారెక్టర్ ఉంది, కష్టపడే తత్వం ఉంది, డబ్బులు సంపాదించే దమ్ము ఉంది, తాతల ఆస్తుల మీద కాకుండా సొంతంగా ఎదిగే తెలివి ఉంది. ఏంట్రా కాల్ దెబ్బతున్నావు? బయటికి దొబ్బే. ఇంతాక మీరు మా ఇంటికి వచ్చినప్పుడు ఇదే మాట మా నాన్నగారు కూడా అనుంటే మీ రేంజ్ అసలు ఏమైపోయేది అంకుల్? కోట్ల ఆస్తులు, పెద్ద పెద్ద బంగ్లాలు, లగ్జరీ కార్లు, బ్రాండెడ్ బట్టలు, చేతికి దేవుడు ఉంగరాలు, ఇవి కావంకుల్ ఒక మనిషి రేంజ్ని డిసైడ్ చేసేవి. అవతలోడు పెద్దోడైనా లేడోడైనా మనం వాడికి ఇచ్చే రెస్పెక్టే మన రేంజ్ని డిసైడ్ చేసేది. మీ కళ్ళ ముందు ఏం మాట్లాడుకుంటున్నారో అది మీ రేంజ్ కాదంకుల్. మీరు లేనప్పుడు కూడా మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో అది మీ రేంజ్. ఎంతకేదో అన్నారండి అంకుల్ మా నాన్నే, నువ్వెంత నీ బతుకెంతనా? ఒక సాధారణ లారీ డ్రైవర్గా మొదలుపెట్టి ఈరోజు సాయి చందన లారీ సర్వీస్ పెట్టి ఎండీగా, 16 బళ్ళకి ఓనర్గా, 30 మందికి జీతాలిస్తూ నమ్ముకున్న వాళ్ళకి భరోసానిస్తున్నాడు చూసారా, అది సార్ మా నాన్న రేంజ్. మోటివేషనల్ స్పీచ్ పార్ట్. నేను మీలో మైండ్లో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడాను అంకుల్. నేను మీ అమ్మాయి ప్రేమించుకుంటున్నాం అంకుల్. మాకు మీ అంత స్థాయి లేకపోవచ్చు అంకుల్, మీ అంత డబ్బులు కూడా లేకపోవచ్చు, కానీ మీ అమ్మాయిని హ్యాపీగా చూసుకునేంత ప్రేమ ఉంది, సంపాదించే దమ్ముంది, గట్టిగా నిలబడే క్యారెక్టర్ ఉంది. మీకు తెలియకుండా 3 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నాం అంకుల్. ఇంట్లోంచి పారిపోలేమా? కానీ పారిపోం. ఎందుకంటే మాకు మేమంత ముఖ్యమో మాకు మీరు కూడా అంతే ముఖ్యం అంకుల్. ఇక్కడ ఈగోలు ముఖ్యం కాదు అంకుల్,
ఇద్దరు మనుషులు ముఖ్యం. ఒక లారీ డ్రైవర్కి కొడుకుని అంకుల్. నాకు నామోషి ఉండదు. నా ప్రేమ కోసం నేను ఎంతైనా తగ్గుతాను అంకుల్. ప్లీజ్ అంకుల్, ప్లీజ్. అలేకి అంటే నాకు చాలా ఇష్టం అంకుల్. మీకన్నా 100 రెట్లు బాగా చూసుకుంటాను. ప్లీజ్. సో గైస్, వాట్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లో ఉన్న లింక్ ద్వారా మీరు ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. హరి అప్.